మరియు వారు ఎక్కువ కూర్చుంటారు, తద్వారా ఆహారం మన వద్దకు వస్తుంది. చాలా వరకు ఇది జీవనశైలి వల్ల వస్తుంది. మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినప్పుడు ఇది మన ఆమ్లతను పెంచుతుంది. అంటే మనం తప్పు ఆహారం తింటున్నాం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటున్నాం, పాశ్చాత్య శైలిని అవలంబిస్తున్నాం. ఇందులో ఉన్నది మన అన్నవాహికలోకి వెళుతుంది. ఇది మనకు హైపర్ ఎసిడిటీని కలిగిస్తుంది. కాబట్టి ఇది మన జీవనశైలితో మరియు మనం తినే ఆహారంతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి మీకు ఎక్కువ కాలం హైపర్ ఎసిడిటీ ఉంటే దయచేసి యాంటాసిడ్లు తీసుకోవద్దు. అది పరిష్కారం కాదు. నేను ఏ జీవనశైలి మార్పులు చేయాలో మీరే అవగాహన చేసుకోండి, తద్వారా నా హైపర్ ఎసిడిటీ తగ్గుతుంది. కాబట్టి ఉదాహరణకు మీరు నిటారుగా నిద్రపోవడం ప్రారంభిస్తారు, మీ ఆమ్లం పైకి రాకుండా ఒక చిన్న కోణాన్ని సృష్టించడం ద్వారా. అప్పుడు మీరు మీ ఆహారాన్ని తింటారు, దాన్ని మార్చండి. మీరు ఆహారాన్ని వండే విధానాన్ని మార్చండి. ఉడికించిన ఆహారం ఎక్కువగా తినండి, ఆవిరి ఆహారం ఎక్కువగా తినండి, ఆపై మీ కదలికను పెంచండి మరియు మీ శరీర బరువును తగ్గించండి. చూడండి, మీరు ఊబకాయం కలిగి ఉంటే మీకు సహజంగా ఎక్కువ యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుంది. కాబట్టి ఈ పనులన్నీ చేయడం ద్వారా నిర్వహించండి. దీన్ని చేయండి మరియు అదే సమయంలో మీ వైద్యుడిని సంప్రదించండి.